Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. Good morning, ఈ రోజు నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది. మనందరం కలిసి ఒక టీమ్గా వర్క్ చేయాలి. ఎనీ డౌట్స్? వాట్స్ యర్ డౌట్ మిస్టర్ బన్నీ, బన్నీ? వాట్స్ యర్ డౌట్? నన్ను వేరే టీంలోకి షిఫ్ట్ చేస్తారా? వాట్? ఆర్ యూ సీరియస్? ఎస్, ఐఎమ్ సీరియస్. బట్ వై? యాక్చువల్గా ఈ సైన్యంలో బరువు చాలా ఎక్కువైపోయింది. సచ్చినోడా. దానివల్ల మీ ఆఫీస్కి నష్టం, అరిష్టం, నీచి నికృష్టం, తర్వాత మీ ఇష్టం. అదే నేను వేరే టీం షిఫ్ట్ చేశారనుకోండి, ఈ నష్టాలన్నిటి నుండి మీ కంపెనీ సేవ్ అవుద్ది. థింక్ వన్స్. వీడు ఆఫీస్లో ఉండడమే పెద్ద అరిష్టం. హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యూ టాకింగ్? ఐఎమ్ యువర్ కొలీగ్, ఓకే? ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. హూ ఇస్ షీ సార్? ఎలా ఉంది? కొడితే పళ్ళు రాలుతాయి. హో, మీ డెంటిస్టా? సాఫ్ట్వేర్ అనుకున్నాను. యద్దావా. సేమ్ టు యూ. ఏడ్సేవలే. సో ఒకసారి థింక్ చేయండి మిస్టర్. వివేక్. యా. సేమ్ హియర్. నైస్ మీటింగ్. అవును సార్, వీడిని పంపించేయండి. వీడి ఇక్కడ నో సార్, నో. బట్ వై? ఎనీ రీజన్? మీరు ఎప్పుడైనా వరల్డ్ వార్ దగ్గర నుంచి చూసారా? లేదు. వీడిని ఇక్కడ పెట్టారనుకో, రోజు కూడా చూడాల్సి వస్తుంది సార్. ఓకే ఓకే, లెట్స్ సీ మిస్టర్ బన్నీ. టెల్ మీ వివేక్. మీరందరూ మా ట్రైనీస్. మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించి ప్రాజెక్ట్ అలౌట్ చేసే ప్రాజెక్ట్ హెడ్ నేనే. సో డెఫినెట్లీ యూ మస్ట్ స్టే హియర్. ఓకే, ఐ విల్ ట్రై. ఇట్ ఈస్ వెరీ బిగ్ టాస్క్. మిస్టర్ వివేక్. ఇట్స్ ఓకే కూర్చోండి, పర్లేదు. ఓకే, యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ డౌట్. ఏ విరాళం తీసుకొస్తే ఎలాగ ఉంటుంది సార్? ప్రతి దానికి డౌట్ అంటారు. చచ్చావురా, చెప్తా నీ పని. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూశాను, గుర్తు రావట్లేదు. చాలా మంది ఇదే మాట అంటుంటారు. గుర్తొచ్చింది, మీరు ర్యాపిడో డ్రైవర్ కదా? ర్యాపిడ్ డ్రైవర్ ఏంటి? వాట్ ఆర్ టాకింగ్? లేదు, కన్ఫర్మ్ గా మీరే. చిచి, లేదు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? 1 సెకండ్. 2 seconds తీసుకోండి, దానికే ఉంది. నీకు ఈ ఫోటో చూడు ఒకసారి. దొరికేసాను. నేను చెప్పేది సార్ అంటావా? నీకు దాన్ని పెడతానే, అది లోపల పెట్టి ప్లీజ్. కాళ్ళు పట్టుకో, వదిలేస్తా. నీకల్ల సమస్య లేదు. చెప్పనా? వద్దు, సరే పట్టుకుంటాలే. ఓ షిట్, ప్యాన్ డౌన్ పడిపోయింది. నా ఈగో సాటిస్ఫైడ్. ప్యాన్ డ్రాప్ అయిపోయింది. మీరేదో ఫోటో అన్నారు? అది వీడి కాదులే సార్, వాడు చాలా క్యూట్ గా ఉన్నాడు, వీడిలా కాదు. సో ప్రియా, యా, మీరు బన్నీతో కమ్యూనికేట్ అవ్వండి. ఏదైనా డౌట్స్ వస్తే ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. ష్యూర్. ప్రియా, వాట్సాప్ నెంబర్ చెప్పు, సేవ్ చేసుకుంటాను. యా, ఓకే. అలాగే ఫేస్బుక్లో రిక్వెస్ట్ కూడా పెడతాను, యాక్సెప్ట్ చెయ్యి. అండ్ ఇన్స్టాలో మెసేజ్ పెడతాను, వీలైతే చేసుకుందాం. ఒరేయ్, కమ్యూనికేషన్ అంటే వాట్సాప్లోను ఫేస్బుక్లోను కాదు, ఆఫీస్లో. అవునా? సర్లే. విని, మీరు శివాతో కమ్యూనికేట్ అవ్వండి. ఛీ, వీడితోనా? ఏయ్, నువ్వు చీ అన్న చా అన్న సార్ చెప్పింది చేయాల్సిందే. ఏమంటారు సార్? రే బాబా, వెళ్ళరా. ఏంట్రా కంగ్రాట్స్ చెప్తున్నావా? మూతి చూసుకో, కాలు తడిసిపోతున్నాయి. నౌ యూ గైస్ కెన్ లివ్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మిమ్మల్ని లీడ్ చేయడానికి మీ టీమ్ లీడర్ వస్తున్నారు. షీఈ్ ఆన్ ద వే. నాతో ఉన్నట్టు కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయండి. షీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ arrogant. బీ కేర్ఫుల్. ఓకే. ఒరే బావా, ఏంట్రా కుక్కలోనే జాగ్రత్త అని చెప్తున్నాడు? అన్నట్టు కాదు, ఉన్నట్టే చెప్తున్నాడు. మీ నాన్న కొన్న కార్లకు డోర్ గట్టిగా వేస్తావేంటి? కార్కి ఏమైనా మీ నాన్న చేయిస్తాడా? చూసుకోలేదు సుహాస్. ఎందుకు చూసుకుంటావు? అయినా నువ్వు ఆ కార్ ఓనర్ లాగా, నేను డ్రైవర్ లాగా ఫీల్ అయితే అలానే ఉంటది. అయ్యో, నేను అలా ఫీల్ అవ్వలేదు సుహాస్. నాకు తెలుసులే నీ ఫీలింగ్స్ ఏంటో. అయినా చేతులేంటి ఊపుకుంటూ వస్తున్నావు?
లేదు సుహాస్. మొగుడిని పేరెట్ పిలుస్తున్నావు ఏంటి? అంటే నన్ను నిజంగానే డ్రైవర్ అనుకుంటున్నావా? లేదండి. లిఫ్ట్ బటన్ ఎవడు నొక్కుతాడు? కార్ డోర్ ఎలా వేయాలి? నెమ్మదిగా, నాతో ఎలా ఉండాలి? పద్ధతిగా. గుడ్, పద. హలో బాబు. మేడం, ఏంట్రా చేతులు ఊపుకుంటూ వస్తున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? మేడం ఏంటి? రెస్పెక్ట్ ఎవడిస్తాడు? మేడం గారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నావేంట్రా? దించు, తల దించు, గుడ్లు పీకేస్తా. నీ సంగతి తర్వాత చెప్తానే. ఏంట్రా తిట్టుకుంటున్నావా? ఆ, ప్రతి గంటకి నాకు కనిపిస్తూ ఉండు. ఆ, నీ ఏంట్రా పళ్ళు కొరుకుతున్నావేంటి? ఆ గడ్డమేంటి ఆదిమానవుళ్లాగా? గంటలో గీక్కొనరా. ఆ, సెల్లార్లో డోర్ సరిగ్గా అయిపోతే ఏం చేయాలి? చెవులు మూసుకోవాలి. ఆఫీస్లో అన్నీ మూసుకుని ఒక మూల కూర్చోవాలి. వెళ్ళు. ఆ, అరే ఏంట్రా అది? చూసావారా, అలా ఇంట్లో మొగుడు ఆఫీస్లో పెళ్ళాం రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. ఆడి మీద కోపం మన మీద చూపిస్తుంటది. అయినా సరే ఆ అందమైన అమ్మాయి వాచ్మెన్ గారికి ఎలా పడింది? వాడు వాచ్మెన్ కాదురా, ఆ, వాడు చైర్మన్ ఈ ఆ? ఆఫీస్కి. చైర్మనా? నీకో విషయం తెలుసా, వాడు ఆమెను పడేయలేదు, ఈమె వాడిని పడేసి అలా బయట కూర్చోబెట్టింది వాచ్మెన్గా. మరి అదేం అనలేదా? అడిగితే చైర్మన్కి ఏ చైర్ అయితే ఏందని అలా బయట ఉన్న చైర్లో కూర్చోబెట్టి శానిటైజర్ బాటిల్ చేతిలో పెట్టింది. వైకుంఠపాళీలో పాము మింగిసినట్టు మింగిసిందనమాట. అవు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యామ్, దిస్ ఈజ్ అవర్ న్యూ టీమ్. సో దిస్ ఈజ్ ఆ న్యూ టీమ్, రైట్? ఎస్ మేడం. నువ్వేంటి ఇంకా ట్రైనింగ్ పీరియడ్లోనే ఉన్నావా? అంటే పర్ఫెక్ట్గా నేర్చుకుని ప్రాజెక్ట్లోకి వెళ్దామని. ఆఫీస్లో ఇంటర్నెట్తో, బయట సిగరెట్లతో టైం వేస్ట్ చేస్తూ ఉంటావు. పర్ఫెక్షన్ అన్నాక ప్రోగ్రెస్ ఉండాలి, కూర్చొని టైం వేస్ట్ చేయడం కాదు. ఈ వీక్లో నీ ప్రోగ్రెస్ పీక్స్లో లేకపోతే నేను ఫైర్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ రియా, యువర్ టీమ్ లీడ్ కమ్ ఆఫీస్ మేనేజర్. నా గురించి మీరు వినే ఉంటారు. విన్నామండి. ఏం విన్నారు? మీతో పెట్టుకుంటే ఆఫీస్ బయట కూర్చోబెడతారంటగా. వాట్? అంటే అంటే మీరు చాలా స్ట్రిక్ట్ అని. ఈ సబ్ టైటిల్సే మానుకుంటే మంచిది. దీనికి వాచ్మెన్ గాడే కరెక్ట్. సో టీమ్ ట్రైనింగ్ సెక్షన్ నా అండర్లో జరుగుతుంది. మీకు వర్క్ మెటీరియల్ మెయిల్ చేస్తాను. సో మీకేమైనా డౌట్ ఉంటే కమ్ టు మై క్యాబిన్. అండ్ యూ, మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు నా దగ్గరికి రావాలి. ఓకే, వస్తాను. కమ్. వెళ్ళిపోతుంది. రావాలా? ఒరే బావా, నాకు ఆవిడ పడిపోయింది, ఫిక్స్ అది. నీకు అలా అర్థమైందా? ఒకసారి వెళ్ళి చూడు, పడిపోద్ది. హలో బ్యూటీ. ఎవరైనా పిలిచారా? నేను పిలిచింది బ్యూటీని, ఆంటీని కాదు. హ్మ్. ప్రియా, నిన్నే. బన్నీ, మీకు పైథాన్ తెలుసా? అయ్యో, నాకేం తెలీదు. అది చాలా పెద్ద పాము. నేను డిస్కవర్లో చాలాసార్లు చూసాను తెలుసా. నాకు చాలా భయం. ప్రియా అడుగుతోంది పైథాన్ లాంగ్వేజ్ గురించి, డిస్కవరీ ఛానల్లో స్నేక్ గురించి కాదు. అంటే యాక్చువల్గా నా స్కూలింగ్ అంతా ఫస్ట్ లాంగ్వేజ్ తెలియకన్నమాట. ఈ లాంగ్వేజ్ నాకు అంతలా తెలీదు. సో మీరు బాగా జోక్స్ వేస్తుంటారు కదా. చేసింది. మిస్ అయిపోయింది. మాట్లాడే లాంగ్వేజ్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి తేడా తెలీదు. ఈడికేవట్రా జాబ్ ఇచ్చింది? నేనే ఇప్పించా వీడిని. నాకు చాలా హెల్పింగ్ నేచర్ కదా, అందుకే. సరిపోయారు. ఆడికి ఆ డ్రైవర్ జాబే కరెక్ట్. ఆడి మొహం చూస్తే జాబ్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడు అసలు.
వీడేంది ఇంతలో పులిహోర కలిపిస్తున్నాడు? అయినా వాళ్ళ గురించి ఎందుకులే విన్ని, మన గురించి మాట్లాడుకుందాం. మనవన్ నన్ను కూడా కలిపేస్తున్నావేంట్రా? ఓ మ్మ్. నీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు విన్ని, నేను చెప్తాను. ఓకేనా? అవునా? ఆ, బక్స్ అంటే ఏంట్రా? బక్సా? నల్లులు. పళ్ళు రాల్తాయి. పోనీలే. సూడోకు అంటే ఏంట్రా? సూడకువా? 1 minute. ఏదైనా చెప్తానన్నావు. అదే కనుక్కొని వద్దామని. పో. అబ్బా, ఏరా పడిపోయిందా? అరే లోపలికి వెళ్తున్న ప్రతిసారి తీరిపోతుందిరా. జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతుంటే కుక్కలా అరుస్తుందిరా నా పైన. మా నాన్న కూడా నా పైన ఎప్పుడు ఎంతలా ఆడలేదు తెలుసా. పవర్ నా పేసి గ్యాప్ వచ్చింది అనుకుంటే అది కూడా ఇవ్వకుండా వాయించేస్తుందిరా. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? వీణ్ణిలా చూస్తూ ఉంటే లోపలున్న రియా మేడంకి దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మ్మ్హ్మ్. ఎక్కడి నుంచి వచ్చిందో మహాతల్లి నా రివెంజ్ పూర్తి చేయడానికే వచ్చింది. బన్నీ, నీకేదన్నా హెల్ప్ కావాలన్నా యూ కెన్ ఆస్క్ మీ. ఐ విల్ హెల్ప్ యూ. ఫస్ట్ డేకే ఇంతనా? విన్ని, నాకు కూడా ఏం రాదు. నా చెయ్యి కూడా అలా పట్టుకోవా? నాతో పెట్టుకుంటే చెయ్యి ఎర్రగొడతా. ఎద్దావా. అవును, నిన్ను అడగడం మర్చిపోయాను. ఆ రోజు ఫ్లాట్లో నీ పక్కన ఉన్నది నీ ఓన్ ఫాదరేనా? అదేంటి అలా అడిగారు? ఆహా, అంటే మీరేమో సినిమాలో హీరోయిన్లా ఉన్నారు, అతనేమో విలన్లా ఉన్నారు. సారీ, అంటే ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదని అలాగా. ఫ్లర్ట్ చేస్తున్నారా? హర్ట్ చేశానా? టాపిక్ని డైవర్ట్ చేద్దామా? అదేంటండి, ఏ అమ్మాయినైనా పొగిడితే హ్యాపీగా ఫీల్ అవుద్ది, మీరేంటి కష్టంగా ఫీల్ అవుతున్నారు? ఇలా నాతో ఎవరు మాట్లాడలేదండి. టేస్ట్లెస్ వేస్ట్లెస్ ఫీలర్స్, వాళ్ళంతే వదిలేయండి. యాక్చువల్గా చెప్పాలంటే మాట్లాడడానికి నేనే ఇంట్రెస్ట్ చూపించలేదు. అవునా, ఎందుకలా? మీలా నాకెవరూ నచ్చలేదు. ఓ అవునా, ఓకే. అయ్యో, ఏం పర్లేదండి. ఎక్స్క్యూజ్ మీ, యా ప్లీజ్ కమ్ ఇన్. ఐ హ్యావ్ ఎ డౌట్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఏంటి అమ్మాయిలు తెగబడిపోతున్నా నాకు. అరే ప్రియా నాకు ఎందుకో పడిపోయిందని డౌట్ వేస్తుందిరా. అక్కడ మీ అక్క వీడికి పడిపోతుందని నాకు భయం వేస్తుందిరా. అరే ఒక్క రోజుకి ఎలా పడిపోద్దురా చెప్పు ఒకసారి. ప్రియా నీకు పడలేదా ఏంటి? పాయింట్ అంటే ప్రియా నాకు పడిపోయిందా? సర్లే కానీ, అరే మా అక్క శాడజీ గురించి నీకు తెలుసు కదరా, ఆడు ఎలా తట్టుకుంటారా ఒకసారి ఆలోచించి. మా అక్క నీకేరా చిలిపి, ఆ ఫేస్ చూడు. పాయింటే గాని చూడ్డానికి నాకంటే కలర్ కొంచెం ఎక్కువ గాని ఓ మాదిరిగానే ఉంటాడురా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. అలా అనుకోనే బయట కూర్చున్నావు. రేయ్, నేను మీ చైర్మన్ రా, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి రా. రెస్పెక్ట్ కావాలి, లోపల కావాలి ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఫుల్ రెస్పెక్ట్ ఇస్తుంది. కావాలా? టైం అయిందిలే. పర్లేదు తీసుకో. వెళ్ళు, నీకుంది. రెస్పెక్ట్ కావాలట, రెస్పెక్ట్. మా అక్క నీకే, పద. థ్యాంక్ యూ రా బావా. పద పద. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. మేడం, గడ్డ ఓకేనా? ఓకే గాని క్లీనర్ రాలేదా? ఒంట్లో బాలేదని రాలేదు మేడం. సర్లే,
లోపలంతా చెత్త చెత్తగా ఉంది, వెళ్ళి క్లీన్ చేసే. నేనా? ఇంకెంతమంది వాచ్మెన్లు ఉన్నారు ఇక్కడ? రాక్షసి. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి ఊడ్చే. సరే మేడం. లిఫ్ట్ ఎవడు నొక్కుతాడు? ఆఫీస్లో అంటే ఎక్కువ చేస్తున్నావు. నేనా? తలెత్తి మాట్లాడతావేంటి? దించు. సమాధానం ఇవ్వవేంటి? బలుపా? లేదండి. ఆఫీస్ అంతా తుడిపిస్తావు కదా నా చేత. ఇంటికి పద, ఇల్లంతా తుడిపిస్తా. దా. హ? ప్రియా ఇటువైపు. ఒరే బావా, ప్రియాని చూస్తే నీకేమనిపిస్తుందిరా? అమ్మవారికి బలిచ్చే పొట్టేలా ఉందిరా. రేయ్, నా కళ్ళతో చూడరా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గుర్తు రావట్లేదు నీకు? ఒరే నీకు దండం పెడతారా స్వామి, నన్ను వదిలేయి. ఒరే, ప్రియ ఏంట్రా నన్ను చూసి సిగ్గుపడుతుంది? మరి సిగ్గులేని చూస్తే సిగ్గే పడుతుందిరా. అవునా? ఓకే. ఉమ్. పక్కల. ఓకే బాయ్ బన్నీ. బాయ్ ప్రియా. మీరు ఇంకా వెళ్ళలేదా? అంటే నువ్వు పిలుస్తావని వెయిట్ చేస్తున్నాను. అంటే మనం ఇద్దరం ఉండేది ఒకటే ఫ్లాట్ కదా. అవును. నువ్వు కూడా నా స్కూటీ మీద రావచ్చు కదా. యాక్చువల్గా ఇది చాలా బిగ్ టాస్క్, బట్ 1 సెకండ్. వెళ్దాం వద్దాం అంటే అది ఎస్ 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 ఎస్. ప్రియా, అది నేను కుదరదు ప్రియా, వాడు నా ఫ్రెండ్, నాతో పాటే వస్తాడు, అంతే. పదరా పోదాం. ఓ ఓకే బాయ్ బన్నీ. ప్రియా ప్రియా 1 మినిట్. ఎవడ్రా నువ్వు? నేను నీకు ఫ్రెండ్ అవుతానా? నేను నీకు చెప్పానా? నేను పాజిటివ్గా కనిపిస్తూ నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, అంత మాత్రం నేను నీకు ఫ్రెండ్ అయిపోతాను అనుకుంటున్నావా? ఎక్స్ట్రా చేయక అర్థం అవుతుందా? ఒరే బావా. బావా ఏంటి బావా? నువ్వు బావా అన్నంత మాత్రం నేను నీకు బామ్మతో అవుతాను అనుకుంటున్నావా? వరుసలు కలపక. గెట్ అవుట్. ప్రియా లెట్స్ గో. బండి తీసుకొస్తాను. అరే బావా సారీరా, ఏమనుకోద్దురా. అమ్మాయి లిఫ్ట్ కోసం ఫ్రెండ్ని మోసం చేస్తావా? నాశనం అయిపోతావురా. అందుకే రా మీ అక్క నేను కుక్కలా చూస్తుంది. ఒరే బావా అర్థం చేసుకోరా కొంచెం. వెళ్దామా? వెళ్దాం పద. అరే సారీ బావా, ఏమనుకోగలరా ప్లీజ్ రే. సొల్యూషన్ లేని ప్రాబ్లంని, రిలేషన్లో ఉన్న ఫ్రెండ్ని అస్సలు టచ్ చేయొద్దు. వీళ్ళని నమ్మితే నాశనం అయిపోతాం. బన్నీ, చెప్పు. మీకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేదండి బాబు, సింగిలే. యాక్చువల్గా అమ్మాయిలు ఎవరు సెట్ అవ్వట్లేదండి, కలిసి రావట్లేదు మెయిన్. బ్లాక్ బ్లాక్ మ్యాచింగ్ మ్యాచింగ్ సేమ్ పించ్. యాక్చువల్లీ ఇది బ్లాక్ కాదు, బ్లూ. అప్పుడప్పుడు బ్లాక్ లాగా కనిపిస్తుంటుంది. ఓ విన్నీ, మీరు ఎంగేజ్డా? యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు, కానీ నాకే ఇష్టం ఉండట్లేదు. ఎందుకని? నాకు ఒక 800 అండి, నేను బాగుపడితే అస్సలు తట్టుకోలేదు. నాకు అన్ని దూరం చేస్తూ ఉంటుంది, నా నాశనం కోరుకుంటుంది. మరి లవ్ మీద ఇంట్రెస్ట్? అయ్యో అలాంటిదేం లేదు. అంటే ఇప్పటి నుంచి ఉందా? నా గురించి ఎందుకులేండి, ముందు మీ గురించి చెప్పండి. ఎందుకు మీ వెనకాల ఎంతమంది ఫాలో అయ్యారు? సరిగ్గా తెలియదని చెప్పలేను, కానీ అలా అని మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో మీరు కమిటెడ్ అన్నమాట. ఓ, మీకు అలా అర్థమైందా? నీకేంటి, ఎర్రగా ఉంటావు, పొడువుగా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు, ఎవరో ఒకరు ఉంటారులే. హే నాట్ ఎట్ ఆల్. ఒకవేళ ఉంటే కనుక ఫస్ట్ మీకే చెప్తాను. అంటే ఎమోషనల్గా నన్ను హర్ట్ చేయడానికా?
ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? తమ్ముడు గురించేనా? చిచ్చి ఆయుధం గురించి నేనెందుకు ఆలోచిస్తాను? వాడి గురించేం కాదు. మరేంటమ్మా? ఇప్పుడు మా ఆనియన్స్ కట్ చేసినా? వద్దులే గాని మ్యాటర్ ఏంటో చెప్పు. అది కాదు. ఇప్పుడు ఒకవేళ నేనెవరినైనా లవ్ చేశాననుకో, పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా. ఈమెకేమి చెప్పకపోవడమే మంచిది. ఇంతకీ అతను మన క్యాస్టేనా? చిచ్చి మీ పెద్దోళ్ళున్నారే, మీరు మార్రు. అరే చూడు. ఆ? ఏరు అలా ఉన్నావు, ఏమైంది? ఈ మాటని 3 నెలలైంది. నీకు ఫ్లాట్ ఇప్పించి జాబ్ ఇప్పించి అన్నీ నేను చేస్తే నువ్వేమో ఆ ప్రియా వెనకాల పడుతుంటాం. మీ అక్కేమో ఆ వివేక్ గడ వెనకాల తిరుగుతుంటుంది. అసలు నా గురించి ఆలోచిస్తున్నారా మీరు? అరే బావా, నీకన్నా నాకు ఎవరైనా ఎక్కువ చెప్పు. బావా చెప్పరా, ప్రాబ్లం ఏంటి? థూ, నమ్మక ద్రోహి. ఉమ్, ఆఫీస్లో జాయిన్ అయిన ఫస్ట్ డేకే నేను నీ ఫ్రెండ్ని కాదని చెప్పావు. ఆ, నిన్ను నమ్ముతున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా. బొక్కలే. విన్నీ, యాక్చువల్లీ నీకు ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయాలి. అవునా? ఎవరు? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే మేమిద్దరం ఒకరి ఐడెంటిటీ మరొకరి మీద పడకూడదని డిసైడ్ అయ్యాం. అందుకే ఈ సీక్రెట్ ఎవరికి తెలియకుండా హైడ్ చేశాం. ఇంతకీ ఎవరు? బన్నీ, ఆ, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు. నాకేమైనా కూడా తనతోనే షేర్ చేసుకుంటాను. ఓకే. కాంప్లెక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నదంటది ఏంటి? ఆ, పద చూపిస్తా. ఈడేంటి ఇక్కడ? ఈ నవ్వుగా విన్నీ? లేదు. ప్రియా, హా, తెలుసు. మై సిస్టర్. హా? బన్నీ, వివేక్, మై బ్రదర్.